నన్ను నీవు రక్షించినావు ప్రభువా. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా. ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. నీకేమి చెల్లించును, నీ రుణమెలా తీర్చును. నీకేమి చెల్లించును, నీ రుణమెలా తీర్చును. నీ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా. ఈ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. కలుషితమైన పాపాత్ముడను నిష్కళంకునిగా నన్ను మార్చుటకు. కలుషితమైన పాపాత్ముడను నిష్కళంకునిగా నన్ను మార్చుటకు. పావన దేహంలో గాయాలు పొంది, పావన దేహంలో గాయాలు పొంది రక్తమంత చిందించినావా. రక్తమంత చిందించినావా. నీకేమి చెల్లించును, నీ రుణమెలా తీర్చును. నీకేమి చెల్లించును, నీ రుణమెలా తీర్చును. నీ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా. సుందరమైన నీ రూపమును మంచి వాడనైనా నాకీయుటకు. సుందరమైన నీ రూపమును మంచి వాడనైనా నాకీయుటకు. వస్త్రహీనుడుగా సిలువను వేలాడి, వస్త్రహీనుడుగా సిలువను వేలాడి నీ సొగసును కోల్పోయినావా. నీ సొగసును కోల్పోయినావా. నీకేమి చెల్లించును, నీ రుణమెలా నీకేమి చెల్లించును, నీ రుణమెలా ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా. ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. పాపము వలన మృతి నందిన అపరాధినైనా నన్ను లేపుటకు. పాపము వలన మృతి నందిన అపరాధినైనా నన్ను లేపుటకు. నా స్థానమందు నా శిక్ష భరించి
నా స్థానమందు నా శిక్ష భరించి మరణించి తిరిగి లేచినావా, మరణించి తిరిగి లేచినావా, నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును, నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును, నీ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, నీ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. అక్క ఉన్నారు. అక్క వందనాలక్క. ఈరోజు మనకు వాక్య భాగాన్ని కూడా నీలిమ అక్క గారే మనకు వాక్యాన్ని అందిస్తారు. యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మనకు బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి. అలానే కొత్త నిబంధన, పాత నిబంధన, కొత్త నిబంధన 39, 27గా విభాగింపబడ్డాయి. అందులో కొత్త నిబంధన మనకు 4 సువార్తలు, అలానే ఒకటి అపోస్తల కార్యాలు, సంఘాలకు రాసిన ఉత్తరాలు రోమా పత్రిక నుంచి తెస్సలోనికల 2వ పత్రిక వరకు ఉంటుంది. అలానే పర్సనల్ లెటర్స్, వ్యక్తులకు వ్యక్తిగతంగా రాసినటువంటి పత్రిక 1 తిమోతి నుంచి ఫిలెమోను వరకు ఉంటుంది. అలానే సార్వత్రిక పత్రికలు హెబ్రీల నుంచి యూదా పత్రిక వరకు, అది యూనివర్సల్ లెటర్స్ అని విభాగింపబడ్డాయి. అలానే లాస్ట్ గ్రంథం ప్రకటన గ్రంథము, అంత్య దినాల పత్రిక తెలిసి మనకు కొత్త నిబంధన ఇలాగ మన స్కాలర్స్ డివైడ్ చేశారు. ఈ రోజు నేను అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రికల్లో చాలా చిన్న పత్రిక, అది వ్యక్తిగతమైనటువంటి పత్రిక. మనకి ఇక్కడ ఇమేజ్ కూడా కనిపిస్తూ ఉంది కదా. దీన్ని బట్టి మనం ఈరోజు ఫిలెమోనుకు, అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక గురించి ఈరోజు మనము ధ్యానం చేసుకుందాము. ఫిలెమోను రాసిన పత్రికను మనము ధ్యానించుకుంటాము. 1వ వచనాన్ని చదువుతాను. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జతపనివాడునైన ఫిలెమోనుకును, మన సహోదరి అయిన అఫియాకును, తోడి యోధుడైన అర్కిప్పునకును, మీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఇక్కడ ఈ ఫిలెమోను పత్రికలో మనకు 3 ప్రాముఖ్యమైన వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. ఒకరు పౌలు, అలానే ప్రియుడును జత పనివాడైన ఫిలెమోను మనకు కనిపిస్తారు. ఈ లెటర్ అంతా చదివితే మనకు ముఖ్యంగా మనకు ఓనేసిము అనే వ్యక్తి కూడా మనకు కనిపిస్తాయి. ఈ 3 మధ్యన మనకు ఈ యొక్క పత్రిక అనేది సంభాషణ జరుగుతుంది. సంభాషణ అని కాదు, పౌలు గారు ఉత్తరం రాయటం అనేది జరుగుతుంది. ఇది ఒక లెటర్, ఒక ఉత్తరం. మనకు ల్యాండ్ ఫోన్స్ ఉన్నంత వరకు మనం అందరం కూడా ఉత్తరాలే రాసుకునే వాళ్ళం. ల్యాండ్ ఫోన్స్ తర్వాత మనకు మొబైల్స్ వచ్చిన తర్వాత SMS-లు వచ్చినాయి. తర్వాత టెలిగ్రామ్ అనేది కూడా ఆగిపోయింది. తర్వాత ఇప్పుడు వాట్సాప్ వచ్చిన తర్వాత ఇంకా చాలా షార్ట్గా మనం మెసేజెస్ పంపిస్తున్నాం. ఇంకా పూర్తిగా ఇప్పుడు ఇంగ్లీష్ లెటర్స్ కూడా మర్చిపోయేంతగా ఇంకా చాలా షార్ట్గా మనము
మెసేజెస్ రాస్తారు. కానీ ఒక లెటర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి లెటర్ రాస్తూ ఉన్నాడు అంటే దాంట్లో ఏం అంశాలు ఉండాలి? ఏ అంశం గురించి ఎలాగో మాట్లాడుతున్నాడు? అక్కడ ఒక ప్రాబ్లమ్ ఉంది. దాన్ని ఏ విధంగా తనకు కన్వే చేస్తున్నాడు? ఆహ్, దాన్ని ఎలాగ డీల్ చేయాలి అనేసి మనం ఇక్కడ పౌలు ఫిలెమోనుకు రాసినటువంటి ఈ యొక్క పత్రిక ద్వారా మనం చక్కగా ఒక వ్యక్తి గురించిన విషయాలను మనం ఎలాగో అక్కడ ఉన్నటువంటి యొక్క ప్రాబ్లమ్‌ను ఎలాగో సాల్వ్ చేయడంలో పౌలు ఏ విధంగా ఆ యొక్క మాదిరికరమైనటువంటి పత్రికను రాసాడో, అది మనము ఫాలో అవుతే ఖచ్చితంగా వ్యక్తిగతంగా మనకు, అలానే మన కుటుంబాలకు, అలానే మన సంఘాలకు అన్నీ గూడా మనకు మేలుకరంగా ఉంటుందని చెప్పేసి ఈ పత్రిక ద్వారా మనము నేర్చుకోబోతున్నాం. ఇక్కడ ఫిలెమోను గురించి ఆలోచిస్తే ఫిలెమోను యొక్క క్యారెక్టర్ 4వ వచనంలో నీ ప్రేమను గూర్చియు, ఆయన ఒక ప్రేమగల వ్యక్తి. పౌలు ఫిలెమోనులో గమనించినటువంటి విషయాలు, ఆయన ప్రేమగల వ్యక్తిగా పౌలు గమనించాడు. అలానే ప్రభువైన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల నీకు కలిగినటువంటి విశ్వాసము గూర్చియు నేను విని నా ప్రార్థనందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయొచ్చు. పరిశుద్ధుల ఎడల, సమస్త పరిశుద్ధుల ఎడల ఆయనకున్నటువంటి విశ్వాసము గూర్చి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అలానే నేను విని నా ప్రార్థనలందు నీ నిమిత్తం విజ్ఞాపన చేయొచ్చు. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. బేసికల్‌గా ఫిలెమోను చాలా రిచ్ పర్సన్, ధనవంతుడు. అలానే ఆయన పౌలు ఎఫెస్సులో ఉన్నప్పుడు ఆయన ప్రభువును అంగీకరించినట్టుగా మనకు తెలుస్తుంది. పౌలు ద్వారానే ఫిలెమోను ప్రభువులోకి వచ్చాడు, రక్షణలోకి వచ్చాడు అనేసి మనము అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆయన రక్షింపబడిన తర్వాత ఆయన నా యొక్క ప్రేమ గుణం అనేది బయట కనిపించింది. అలానే తన పరిశుద్ధుల ఎడల తనకున్నటువంటి విశ్వాసం కూడా పౌలు గమనించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలానే క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అన్నది కార్యకారి కావాలని వేడుకొంచున్నాను. ఇక్కడ పౌలు ఫిలెమోను తరపున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అలానే కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నాడు. అలానే వేడుకుంటున్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాము. ఇంకా 7వ వచనంలో ఏముంటుందంటే, మనం ఫిలెమోను యొక్క క్యారెక్టర్స్ చూస్తున్నాము. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున. సో ఫిలెమోను పైన మనకు ఇద్దరు కనిపిస్తారు. అర్కిప్పు, అఫియా, అర్కిప్పు. అఫియా అంటే ఫిలెమోను యొక్క భార్య కావచ్చు. అలానే అర్కిప్పు ఫిలెమోను యొక్క కుమారుడు కావచ్చు. సో ఆయన వ్యక్తిగతంగా ప్రభువును తెలుసుకున్న తర్వాత తన కుటుంబంగా కూడా తన భార్యను, తన కుమారుడిని కూడా ఆయన ప్రభువులోకి నడిపించినట్టుగా వారు కుటుంబంగా బాగున్నారు కాబట్టి ఇక్కడ ఇంట ఉన్న సంఘం అని కూడా ఇక్కడ రాయబడింది. సో తన ఇంటిని తను సంఘంగా మార్చినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. సంఘంగా మార్చినాడు. అలానే పరిశుద్ధుల హృదయాలు 7వ వచనంలో పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందంను ఆదరణయు కలిగను. పరిశుద్ధుల కేవలం ఆయన వ్యక్తిగతంగా కుటుంబంగానే కాకుండా సంఘపరంగా ఆయన పరిశుద్ధుల హృదయాలను తన మూలంగా విశ్రాంతి పొందింపచేస్తూ ఉన్నాడు. సో ఎంతగా ఆయన ఆ యొక్క సంఘాన్ని ఎంతగా కాస్తున్నాడో, ఎంతగా ఆ యొక్క పరిశుద్ధులను ఆయన కేర్ చేస్తున్నాడో, ఆ సంఘాన్ని ఎంతగా చక్కగా ప్రేమతో నడిపిస్తున్నాడో, అవన్నీ కూడా ఆయన పౌలు గారు విన్నప్పుడు చాలా విశేషమైన ఆనందము, ఆదరణ పౌలుకు లభించినట్టుగా మనము చూస్తూ ఉంటాం. నిజమే కదా. పౌలు ద్వారా రక్షింపబడినటువంటి వ్యక్తి వేరే ప్రాంతంలో, ఇప్పుడు పౌలు యొక్క పత్రిక రాసింది రోమాలో ఆయన గృహ నిర్బంధంలో హౌస్ అరెస్ట్ లో ఉన్నాడు. హౌస్ అరెస్ట్ అంటే
అక్కడికి పౌలు గారి దగ్గరికి ఎవరైనా వెళ్ళవచ్చు. కానీ పౌలు గారు బయటికి రావడానికి లేదు. ఎవరైనా వెళ్ళేసి ఆయనకు సహాయం చేయొచ్చు. ఆయనకు భోజనాలు తీసుకొని వెళ్ళొచ్చు. ఆయనతో మాట్లాడవచ్చు. అన్నీ చేయొచ్చు. కానీ పౌలు గారు ఒక 2 ఇయర్స్ ఆయన హౌస్ అరెస్ట్‌లో ఉన్నట్టుగా ఆహ్, మనకు తెలుస్తుంది. ఆహ్, ఆ యొక్క వెసులుబాటు వారు రోమా గవర్నమెంట్ పౌలు గారికి అనుగ్రహించినాడు. ఆ హౌస్ అరెస్ట్‌లో ఉన్నప్పుడు ఆయన ఈ ఫిలెమోన్‌కి పత్రికను రాస్తూ ఉన్నాడు. సో, పరిశుద్ధుల హృదయాలు నీ మూలంగా విశ్రాంతి పొందినందున మీ ప్రేమను బట్టి బేసికల్‌గా ఫిలెమోను అర్థము ఏమంటే ప్రియుడు ఆహ్, లేదా ప్రేమికుడు అలాగూ మనం చెప్పుకోవచ్చు. ఆయన ఆహ్, ప్రేమ గల వ్యక్తి. ఆయన ప్రేమ తనలోనే పెట్టుకోలేదు గానీ, తన కుటుంబాన్ని అంతటికి పంచినాడు. అలానే దేవుని ప్రేమ కలిగిన వ్యక్తిగా తన ఇంటనున్న సంఘానికి, పరిశుద్ధులకు అందరికీ కూడా తన యొక్క ప్రేమను ఆయన ఆహ్, వ్యాపింపచేస్తున్నాడు. సో, ఆయన ప్రేమను బట్టి ఆహ్, ఆహ్, వాళ్ళకందరికి కూడా విశ్రాంతి పొందినారు. అలానే పౌలు గారు కూడా ఆనందము, ఆదరణ ఆయన పొందినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో, దీన్ని బట్టి చూస్తే పౌలు ఒక ఆయనకప్పుడు ఒక 60 ఏండ్లు ఉండవచ్చు. ఆహ్, ఈ యొక్క ఫిలెమోను ఇక్కడ ఆహ్, కొలస్సీలో ఆయన సంఘాన్ని నడుపుతూ ఉన్నాడు. కొలస్సీలో ఉన్నటువంటి తన ఇంట సంఘాన్ని నడుపుతూ ఉన్నాడు. సో, ఆహ్, పౌలు అంత వయసు ఉన్నప్పటికీ ఆయన చాలా చక్కగా తన తర్వాత వచ్చిన వారి యొక్క మంచి గుణాలను ఆయన గుర్తిస్తూ ఆయన వాటిని హైలైట్ చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని చక్కగా పరిశీలించి వారి యొక్క మంచి గుణాలు ఆయన గమనిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. దీన్ని బట్టి మనం కూడా పెద్దలంగా మనము ఆహ్, ఇది ఎదుటి వ్యక్తిలో మంచి గుణాలను మనము గుర్తించే వారంగా ఉంటే మనకు సంఘానికి చాలా క్షేమకరంగా ఉంటుందని చెప్పేసి జ్ఞాపకం చేయబడుతుంది. ఇక్కడ ఈ ఫిలెమోనుకు ఎందుకు ఈ హ్మ్. పత్రిక రాస్తూ ఉన్నాడంటే ఆహ్, తన దాసుడైన, తన బానిస అయిన ఒనేసిము. ఫిలెమోను ఒక రిచ్ పర్సన్. ఆహ్, రోమా రోమా సామ్రాజ్యంలో ఈ యొక్క బానిసత్వం అనేది చాలా ఎక్కువగా ఉండేది. ఏం చేస్తారంటే ఒక వ్యక్తిని అక్కడ పెట్టేసి మెడలో తన యొక్క వయస్సు, తన యొక్క పేరు అవి మెడలో వేసేసి వారు అక్కడ ఆహ్, అంటే వేలం వేస్తారు లేదా బేరానికి పెడతారు వాళ్ళు. సో, ఎవరైనా కొనుక్కోవచ్చు. కొనుక్కున్న తర్వాత వారిని ఎలాగైనా సరే వాళ్ళు ఆ వ్యక్తి ద్వారా రాత్రింబగళ్ళు వారు పని చేయించుకోవచ్చు. వారికిష్టం వచ్చినట్టు వారు ఆహ్, వారితో పని చేపించుకోవచ్చు. వాళ్ళింక ఏమి గూడా మాట్లాడడానికి ఏముండదు. వారు రాత్రింబగళ్ళు ఆ యజమానికి వారు పని చేయాలి. అలానే ఆ యజమానికి సర్వ హక్కులు ఉంటాయి. ఆ యొక్క ఆహ్, ఆ యొక్క బానిస మీద సర్వ హక్కులుంటాయి. దాన్ని కొట్టవచ్చు, తిట్టవచ్చు, వీలైతే సిలువ గూడా వేయొచ్చు. అంత దీనమైన పరిస్థితి ఆ యొక్క బానిసత్వం. సో, అటువంటి బానిసత్వాన్ని మన బానిసగా అమ్మవేయబడినటువంటి యోసేపు మనకు జ్ఞాపకం ఉన్నాడు. సో, ఇటువంటి సిట్యుయేషన్‌లోనే యోసేపు ఆయన బానిసగా ఐగుప్తు దేశానికి వెళ్ళినట్టుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యొక్క బానిసత్వం అనేది రోమా సామ్రాజ్యంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క ఫిలెమోను ఇంటిలో ఈ యొక్క ఒనేసిము ఒక బానిసగా ఉంటున్నట్టుగా మనము గమనిస్తూ ఉంటున్నాము. 8వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యం కలిగి ఉన్నను వృద్ధుడను. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలును నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కన్న నా కుమారుడు ఒనేసిము కోసం నిన్ను వేడుకొనుచున్నాను. ఎందుకు ఈ ఒనేసిము కొరకు పౌలు ఇంతగా వేడుకుంటున్నాడంటే ఫిలెమోను దగ్గర ఈ యొక్క ఒనేసిము ఒక బానిసగా ఉంటున్నాడు. కానీ ఆ యొక్క ఒనేసిము ఏం చేశాడంటే ఫిలెమోను దగ్గర నుంచి ఆయన పారిపోయినాడు.
ఎందుకు ఎలా పారిపోయినాడు అంటే అది క్లియర్ గా లేదు, కానీ ఆ తను ఒకవేళ డబ్బు సంచి తీసుకొని వెళ్ళిండొచ్చు, లేదా ఖరీదైన వస్తువులు ఏదో ఒకటి దొంగతనమో ఏదో ఒకటి చేసేసి ఓనేసీము నుంచి ఫిలేమోను నుంచి ఆయన దూర ప్రాంతానికి పారిపోయినట్టుగా చూస్తున్నాం. దాదాపు ఎక్కడికి వెళ్ళినాడంటే వాయిస్ నీలిమ వాయిస్ రాలేదా ముందు? ఒక్క నిమిషం. ఓకే ఓకే. అక్క ఇప్పుడు వస్తుందక్క? వస్తున్నా. ఎంత దూరం ఉందంటే అది దాదాపు 2000 చిల్లర కిలోమీటర్లు. ఇక్కడ కొలసి పట్టణం నుంచి రోమా పట్టణానికి వెళ్ళాలంటే 2000 కిలోమీటర్లు. అంత దూరం ఆయన వెళ్ళాలంటే ఒక బానిస దగ్గర అంత డబ్బు ఉండకపోవచ్చు. ఫిలేమోను దగ్గర ఆయన డబ్బు లేదా ఖరీదైన వస్తువులు ఏదో దొంగతనం చేసి ఆయన అంత దూరం పోయినాడు. కానీ ఆ యజమానికి సర్వ హక్కులు ఉంటాయి. బానిస ఎప్పుడైనా ఖచ్చితంగా ఆయనకు మరణ శిక్ష వేసే హక్కు ఆ యొక్క యజమానికి ఉంటుంది. కానీ ఈ యొక్క ఒనేసీము రోమా పట్టణానికి ఆయన వెళ్తాడు. వెళ్ళి ఆయన ఆ యొక్క రోమా పట్టణంలో ఏమన్నా చాలా ఫ్రీగా ఉండొచ్చు అన్నట్టుగా వెళ్ళిండొచ్చు, కానీ ఆయన వెళ్ళింది పౌలు దగ్గరికి వెళ్ళినాడు. పౌలు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క పౌలు ఆ యొక్క బంధకాలలో ఆయన హౌస్ అరెస్ట్ లో ఉన్నాడు కదా. ఆ హౌస్ అరెస్ట్ లో ఉన్నప్పుడు ఈ యొక్క ఒనేసీము అనే వ్యక్తి పౌలుకు చాలా పరిచర్య చేస్తాడు. పౌలు తన బంధకాలలో ఉన్నప్పటికీ తను సువార్త ప్రకటన ఆపలేదు. అయ్యో నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నేను ఇంకొకరికి ఎలా ఏం చెప్పాలి అనేసి ఆయన పౌలు ఆగలేదు. తన బంధకాలలో ఉన్నప్పటికీ ఆయన సువార్త ప్రకటించడం ద్వారా ఇక ఒనేసీము తన చేసిన పాపాన్ని, తన తప్పుని ఒప్పుకొని ప్రభు అయిన యేసుక్రీస్తునైనా సొంత రక్షణగా అంగీకరించి విశ్వాసంలో వచ్చినటువంటి బిడ్డగా మనము గమనించవచ్చు. సో ఆయన యొక్క మార్పు అనేది పౌలు ఎంతగానో గమనించాడు. అందుని బట్టి ఒనేసీమును బట్టి ఆయన ఫిలేమోనుకు ఆయన లెటర్ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు చూడండి. 11వ వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజకమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాలి. యాక్చువల్ గా ఒనేసీము పేరు అర్థము ప్రయోజనం. ప్రయోజనకరమైన వాడే. ప్రయోజనకరమైన వాడు. సో ఆయన పేరు అలా ఉంది, కానీ ఆయన పేరుకు తగినటువంటి జీవితం ఆయనకు లేదు. యూదులు ఎప్పుడైనా పేరు పెడితే వారి జీవితం అలానే ఉంటుంది. ఈ ఒనేసీము తన పేరుకు తగినటువంటి జీవితం ఆయన లేకపోగా ఆయన ఇది కేవలం ఇది దేవుని చిత్తం అనే అనుకుంటారని ఆయన ఆ యొక్క ఫిలేమోను నుంచి ఆయన దూరం వెళ్ళి ఆ యొక్క పౌలు దగ్గరికి వెళ్ళడము, అక్కడ పౌలు ద్వారా ఆయన సువార్త విని ఆయన అంగీకరించటము, దేవుల్లో విశ్వాసం ఉంచటం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. సో ఇక్కడ అంతకు ముందే ఆయన నిష్ప్రయోజనమైన వాడుగా ఉన్నాడు, కానీ ఎప్పుడైతే దేవుని అంగీకరించినాడో, రక్షింపబడ్డాడో ఆయన ప్రయోజనకరమైన వాడుగా ఆయన అని చెప్పేసి పౌలు ఫిలేమోనుకు లెటర్ రాస్తున్నాడు. ఇంకా ఏమని రాస్తున్నాడు అంటే తన ప్రాణం వంటి వాడు అన్నాడంట. అంటే తన ప్రాణం అంటే ఒనేసీము లేకుండా పౌలు లేడు అన్న స్టేజ్ కి ఒనేసీము పౌలు అంత ఏకమైపోయినారు. అంత ఇదిగా క్రీస్తుల వాళ్ళు ఏకమైనట్టుగా చూస్తున్నాం. అంటే ఒక నిష్ప్రయోజకుడైనటువంటి వ్యక్తి ప్రభువులోకి వస్తే ఖచ్చితంగా ప్రయోజనకరమైన వాడుగా ఖచ్చితంగా మార్పు చెందుతాడు. సో అటువంటి వారిని, నిష్ప్రయోజకమైన వారిని
మనం యాక్సెప్ట్ చేసి వారిని అంగీకరించి వారికి ప్రేమ చూపించి వారిని వారికి సువార్తను ప్రకటించి వారి కొరకు ప్రార్థన చేస్తూ వారిని కేర్ తీసుకుంటూ వ్యక్తిగతంగా వారిని గమనిస్తూ వారు ఎలా ఉన్నారు, దేవుళ్ళు ఎలా ఉన్నారు, వారి యొక్క విశ్వాస జీవితం ఎలా ఉంది, అవన్నీ కూడా గమనిస్తూ ఒక వ్యక్తిగతమైన శ్రద్ధ చూపిస్తే ఖచ్చితంగా యూస్లెస్ పర్సన్స్ యూస్ఫుల్ పర్సన్స్ గా అవుతారు అనేసి మనం యొక్క వాక్య భాగం ద్వారా మనం గమనించవచ్చు. నా ప్రాణం వంటి వాడైన అతనిని నీ యొద్దకు పంపియున్నాను. నేను సువార్త కొరకు 13వ వచనం, నేను సువార్త కొరకు బంధకంలో ఉండగా నీకు ప్రతిగా, ఇక్కడ పౌలు ద్వారా యొక్క ఫిలెమోను ప్రభు యొద్దకు వచ్చాడు. తర్వాత పౌలుకు ఈ యొక్క ఫిలెమోనే పరిచారము చేయవలసి ఉండగా ఫిలెమోను దగ్గర నుంచి వచ్చినటువంటి యొక్క ఒనేసిము ఆయనకు ప్రతిగా నువ్వు చేయవలసినటువంటి పని, నీకు ప్రతిగా ఈ యొక్క ఒనేసిము నాకు పరిచారం చేయు నిమిత్తము నా యొద్ద అతన్ని నుంచుకొనవలనని ఉంటిని అని అంటున్నాడు. పౌలు ద్వారా రక్షింపబడినటువంటి ఫిలెమోను దగ్గర ఉన్నటువంటి బానిస పౌలు దగ్గరనే ఉంచుకోవచ్చు, కానీ చట్టబద్ధమైనటువంటి ఆ అధికారము ఫిలెమోనుకే ఉంది కాబట్టి నీ ఉపకారము అంటే ఫిలెమోను ఒక ఉపకారి అని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. నీ ఉపకారం బలవంతం చేతనైనట్టు అంటే ఫోర్స్ఫుల్ గా ఆయన తన యొక్క అధికారాన్ని పౌలు తీసుకోవడానికి ఆయన ఇష్టం చూపట్లేదు. బలవంతం చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. ఎంత చక్కగా చూడండి ఆ యొక్క ప్రాబ్లం ని ఆయన ఎంత చక్కగా డీల్ చేస్తున్నాడు పౌలు. తనకు అధికారం ఉంది, తనకు డామినేట్ చేసి లేదా తను గట్టిగా మాట్లాడి ఏం పర్లేదు ఒనేసిం నా దగ్గర ఉంటాడు, నువ్వేమి ఈయన గురించి ఏమి బెంగ పెట్టుకోవద్దు, లేదా ఆయన గురించి నువ్వేమి అలా ఉండొద్దు, నేను నా దగ్గర ఉంటాడని చెప్పేయచ్చు. కానీ ఒక వ్యక్తి నన్ను రెస్పెక్ట్ చేస్తున్నాడు, తన ద్వారా రక్షణలోకి వచ్చినటువంటి వ్యక్తిని ఆయన గౌరవిస్తున్నాడు కాబట్టి నీ సమ్మతి లేక. సో ఇటువంటి విషయాలు మన కుటుంబాల్లో ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఎక్కడ గొడవలు వస్తాయంటే నాదే చెల్లాలి అనుకున్నప్పుడు గొడవలు వస్తాయి. వాళ్ళకి ఇష్టం లేకుండా నేను ఏది కూడా చెయ్యను అని పెద్దవాళ్ళంగా మనం ఉంటే కుటుంబాల్లో గొడవలు తక్కువే. చాయిస్ కు వదిలేస్తే వారే కష్ట నష్టాలు అన్ని చూసుకొని వారు ముందుకు వెళ్తారు. సో నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. నువ్వు వాలంటీర్ గా స్వేచ్ఛాపూర్వకంగా నువ్వు ముందుకు రావాలి. నిన్ను బలవంతం నేను చెయ్యను, నువ్వు వాలంటీర్ గా ముందుకు వచ్చేసి నువ్వు యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది. నీకు ఇష్టం లేకుండా నాకు చేయడము నాకు ఇష్టం లేదు అనేసి పౌలు ఎంతగా తగ్గించుకుంటున్నాడో మనం ఇక్కడ చూస్తున్నాం. చాలా తగ్గింపుతో ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే ఇక్కడ అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉండెను. ఎంత చక్కని మాట కదా ఇది. ఆయన పారిపోయిన స్థితిని పౌలు గారు అది ఎడబాసి కొద్ది కాలము నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉండెను అని చెప్పేసి పౌలు దాన్ని వివరిస్తూ ఉంటున్నాడు, వర్ణిస్తూ ఉంటున్నాడు. మనమైతే ఎలాగ రాస్తాము, నీకు కోపం ఉండొచ్చు, నీ కోపాన్ని వ్యక్తం చేయొద్దు, అతడు నేను పంపిస్తున్నాను నువ్వు యాక్సెప్ట్ చేయి అనేసి మనము ఆ యొక్క అధికారాన్ని మనము గట్టిగా చెప్తాం. కానీ
ఆ యొక్క విషయాన్ని ఇక్కడ ఏముందంటే బానిసత్వం అనే వివక్ష అనేది ఉంది ఆ యొక్క రోమా సామ్రాజ్యంలో. దాన్ని రూపుమాపటానికి పౌలుకి ఇది ఒక అవకాశంగా ఆయనకు దొరికింది. సో మన యొక్క సమాజంలో చాలా వివక్షలు ఉన్నాయి కదా. వరకట్నం అది సాంఘిక దురాచారం. కట్నాలు ఇవ్వకూడదు, లంచాలు తీసుకోకూడదు. ఇంకా అందరం సంఘంలో అందరం ఈక్వల్ గానే ఉంటాం. కానీ ఎక్కడ మనకు వివక్ష వస్తుందంటే మ్యారేజెస్ దగ్గర కదా, వివాహాల దగ్గర మనము ఖచ్చితంగా వివక్షను చూపిస్తాము. సేమ్ క్యాస్టే కావాలి, మా కులమే అని. ఈ మధ్య కాలంలో మేము ఆదోని పిల్లలకు మ్యారేజెస్ గురించి ఆలోచించినాము. చాలా మంది పిల్లలు దేవుని కోసం స్టాండ్ తీసుకొని వారు అందరూ దేవునిలో సమానం అన్నప్పుడు మనము కులాలను ఎందుకు చూడాలి, ఏ కులమైనా ఓకే. చాలా మంది పిల్లలు వచ్చి కులాలకు అతీతంగా వారు వేరే కులాలను వారు దేవుని బిడ్డలను పెళ్లిళ్ళు చేసుకోవడానికి ముందుకు వచ్చారు. ఈ నెలంతా కూడా ఒక 5-6 వివాహాలు ఉన్నాయి. వాటి కొరకు ప్రార్థించినాము. దేవుడు ఆ విధంగా వారికి అలాగ సెట్ చేశారు. అది కష్టంగానే ఉంటుంది, బంధువుల మధ్య కష్టమే, ఇరుగు పొరుగు వారితో కష్టమే, సమాజంలో కష్టంగా అనిపిస్తుంది. కానీ వాటన్నిటికంటే ముందు దేవుణ్ణి ముందు పెట్టుకుంటే ఖచ్చితంగా దేవుని కళ్ళతో దేవుని మనసుతో ఆలోచిస్తే అందరూ ఈక్వల్. సో అక్కడ బానిసత్వం అనేటువంటి వివక్షను రూపుమాపడానికి పౌలు ఇది అవకాశంగా తీసుకున్నాడు. సో ఈ యొక్క లెటర్ ద్వారా ఆయన పర్సనల్ గా ఫిలెమోన్కు రాస్తూ ఉన్నాడు. అలానే అదే ఈ పర్సనల్ లెటర్ ని సంఘానికి కూడా వినిపించాలి అని చెప్పేసి సంఘానికి కూడా రాసినట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాము. వివక్ష మనకి ఇంకేమేమి వివక్షలు ఉన్నాయి, క్రీస్తులో అందరూ కూడా సమానము అనేసి మనము గమనించాలి. ఏ ఒక్కరు కూడా ఉంటుంది కదా, గ్రీసు దేశస్తుడని లేదు, ఎవరు లేరు, అందరు ఈక్వల్. అది గలతీలో ఉంటుంది చూడండి. గలతీయులకు రాసిన పత్రిక ఒక్క నిమిషం. గ్రీసు దేశస్తుడని లేదు. ఓకే, ఇందులో 28వ వచనము 3వ అధ్యాయము 28వ వచనం 26 28. ఇందులో యూదుడని గ్రీసు దేశస్తుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. యేసుక్రీస్తునందు ఏకముగా ఉన్నారు. సో మనమందరం కూడా కులాలకు అతీతంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించినాము అంటే మనమందరం కూడా సమానము. సో పిల్లలు డెసిషన్స్ తీసుకుంటున్నారు, పెద్దలంగా మనము మన పిల్లలకు అలాగూ చూడటానికి మనము మంచి నిర్ణయం తీసుకుంటే ఆ యొక్క వివక్ష అనేది రూపుమారిపోతుంది, అందరూ ఈక్వల్. ఒకసారి ఎగ్జామ్ ఒక పాప నో క్యాస్ట్ అనేసి అది పెట్టేసిందంట. ఎందుకు, నాకు అందరూ ఈక్వల్, నాకు లేదు కులము, నేను దానికి అతీతంగా ఉన్నాను, నేను ఎందుకు పెట్టాలి నా కులం గురించి, నేను అందరినీ ఈక్వల్ గానే చూసుకుంటున్నాను అనేసి ఆ చిన్న వయసులో ఆ పాపకు ఆ మైండ్ రావడం అనేది చాలా గ్రేట్. మా పిల్లలకు కూడా నేర్పిస్తుంటాం, అందరు ఈక్వల్ నాన్న, మనకు కులాలు మతాలు అవన్నీ కూడా మనం పెట్టుకోకూడదు, అందరు ఈక్వల్ అనేసి మేము నేర్పిస్తున్నాం. చిన్న వయసులోనే వారికి బీజం పడాలి, లేదు అంటే అది పెద్దగా అయిపోతే అది ముదిరి చాలా డ్యామేజ్ చేసే విధంగా ఉంటుంది. సో ఇక్కడ బానిసత్వం అనేటువంటి వివక్షను పౌలు గారు రూపుమాపడానికి చాలా ప్రయాసపడ్డారు. సో మనం కూడా ఇటువంటి వివక్షలను చూపించకుండా
ఈక్వల్ గా చూసుకుంటే మన యొక్క సంఘాలు కానీ మన కుటుంబాలు కానీ చక్కగా దేవుని కొరకు ముందుకు వెళ్ళేవారుగా ఉంటుంది. అలానే 17వ వచనంలో చూసుకుంటే ఫిలెమోను, నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినెడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొను. సో పౌలు గారు చూడండి ఇంకా ఎంత తగ్గించుకుంటున్నారో. చాలా పౌలు గారు ఉన్నటువంటి జ్ఞానం ఎవరికీ లేదు. కానీ ఒక బానిస కొరకు ఆయన ఎంతగా తగ్గించుకొని తనను ఈక్వల్ గా చేసుకుంటున్నాడు. నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినెడల నన్ను చేర్చుకున్నట్టు. ఇది చాలా కష్టం కదా. మనకంటే పెద్దవారిని మనం చేర్చుకోవడం చేయగలం కానీ మనకంటే తక్కువ వారిని లేదా కొత్త వారిని చేర్చుకోవడం, మనతో సమానంగా చూసుకోవడం అనేది చాలా కష్టం. మేలు చేసిన వారిని మనం ఒకవేళ చేర్చుకోవచ్చేమో కానీ నష్టం చేసిన వారిని అది మనకంటే తక్కువ వారిని మనం చేర్చుకోవడం చాలా కష్టం. కానీ క్రీస్తులు అందరం కూడా సమానమే అని చెప్పేసి మనము వాక్య భాగంలో చూస్తున్నాం. సో చేర్చుకోవాలి. చిన్నపిల్లల లాంటి వారిని చేర్చుకోమన్నాడు దేవుడు. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అన్నాడు. యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అంటే క్రీస్తు కూడా మనల్ని అలాగే యాక్సెప్ట్ చేస్తాడు. మనం శత్రువులంగా, బలహీనులంగా, పాపులంగా ఉన్నప్పుడే ఆయన మన కొరకు మరణించినట్టుగా మనము వాక్య భాగంలో చూస్తాము. సో మన యొక్క స్టేట్, మన రక్షణలోకి వచ్చినప్పుడు మన యొక్క స్థితి ఏంటి అని మనం గమనిస్తే అది ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోవాలంట. మన యొక్క రక్షింపబడినటువంటి స్థితి, ఏ స్థితిలో మనం రక్షింపబడ్డాము అనేది మనం ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకుంటే ఖచ్చితంగా ఎంత ఆత్మీయంగా ఎంత స్టేజ్ లోకి వెళ్ళినా చేర్చుకోవడం అనేది క్రిస్టియన్ బేసిక్ వాల్యూ. సో అది చేర్చుకోవడం అనేది ఎప్పటికైనా మనము చేయవలసినటువంటి పని. నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినడల నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకొనుము. ఇంకా ఎలాగో చేర్చుకోమంటున్నాడంటే, ఇంతవరకు ఒనేసిము ఫిలెమోనుకు దాసుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఏమైపోయినాడు? సహోదరుడుగా. ఆయన సహోదరుడు. ఒక బానిసను ఒక సహోదరుడుగా చూడడం అనేది చాలా కష్టం. కానీ ఇక్కడ స్టార్టింగ్ అంతా కూడా ఆయన ఫిలెమోను యొక్క ప్రేమ గుణాన్ని, తన యొక్క మంచి క్వాలిటీస్ ని పౌలు గారు హైలైట్ చేస్తున్నాడు. హైలైట్ చేసి షైన్ చేర్చుకోవటం అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా ఆ యొక్క ఉత్తరాన్ని ఆయన ఒనేసిముతో ఆయన పంపిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకేమని చెప్తున్నాడంటే 18వ వచనం, అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడల నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తములతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీర్చును అనేసి ఇక్కడ అంటున్నాడు. ఇంకా ఒకవేళ మనం రక్షింపబడిన తర్వాత
మనకు అప్పుడు మనము పాపం నుంచి, శాపం నుంచి, పాపపు శిక్ష నుంచి మనం రక్షింపబడ్డాము. తర్వాత మనము రక్షింపబడుతూ ఉంటాము. దేని నుంచి రక్షింపబడుతూ ఉండాలంటే పాపపు శక్తి నుంచి, ఇంకోటి పాపపు శక్తి నుంచి మనము రక్షింపబడుతూ ఉండాలి. ఇది జీవితకాలం మనం ఉన్నంత కాలం మన మరణ పర్యంతం జరగాల్సినటువంటి యొక్క క్రియ. ఈ యొక్క క్రమంలో మనము తిరిగి పాపం చేసే ఆస్కారం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చుము. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా అలానే అన్నారు కదా. సో మనము రక్షింపబడిన తర్వాత ఏదన్నా ఉంటే అవన్నీ కూడా వాటన్నిటి కొరకు కూడా ఆయన ఒక్కసారి ఆయన బలిగా అర్పింపబడ్డాడు. కాబట్టి ఈ ముగ్గురి గురించి ఆలోచిస్తే ఒనేసిము ప్లేస్ లో మనం ఉన్నాము, యేసుప్రభు ప్లేస్ లో పౌలు గారు ఉన్నారు, తండ్రి ప్లేస్ లో, తండ్రి అయిన దేవుని ప్లేస్ లో ఆయన ఫిలేమోను గారు ఉన్నారు. సో ఫిలేమోనుతో సమాధాన పరచడానికి పౌలు గారు ఎలాగైతే ఒక మీడియేటర్ గా ఆయన ఉన్నారో, అలానే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తండ్రి అయిన దేవునితో మనం సమాధాన పరచటానికి ఆయన కూడా మీడియేటర్ గా ఉన్నాడు. ఏదన్నా ఆయన ఏమైనా నష్టం చేస్తుంటే నీకేమైనా రుణం ఉన్న ఎడల అది నా లెక్కలో చేర్చుము, నేనే దాన్ని తీరుస్తాను అంట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మన గురించి అలానే చెప్తున్నారు. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. సో నువ్వు నా ద్వారా రక్షింపబడ్డావు, అయినప్పటికీ నేను నీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, నువ్వే నాకు రుణపడి ఉన్నావు అనేసి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ 1వ అధ్యాయము 7వ వచనాన్ని 20వ వచనాన్ని మనం కంపేర్ చేస్తే 7వ వచనంలో ఏముందంటే, సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగిన. అలానే 20వ వచనంలో చూద్దాము. అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందం కలగనేమో, క్రీస్తునందు నా హృదయం నాకు విశ్రాంతి కలగజేయము. ఇక్కడ ఫిలేమోను పరిశుద్ధుల హృదయములను విశ్రాంతి పొందింప చేస్తాడు. అలానే ఆ విశ్రాంతి పొందింప చేసిన విషయాన్ని బట్టి పౌలు చాలా ఆనందము, ఆదరణ ఆయనకు కలిగింది. సో నువ్వు ఎలాగైతే పరిశుద్ధులను చూస్తున్నావో అలానే ఇక్కడ కూడా యాక్సెప్ట్ చేయి. అవును సహోదర, ప్రభువునందు నీ వలన నాకు ఆనందం కలగనేమో, నాకు కూడా అదే చూపించు, నాకు కూడా ఆనందాన్ని కలగజేయి, క్రీస్తునందు నా హృదయం నాకు విశ్రాంతి కలగజేయి అనేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. సో ఎంత పెద్ద వాడైనటువంటి పౌలు ఫిలేమోనుకు ఎంత రిక్వెస్టింగ్ గా లెటర్ రాస్తున్నాడు. సో ఇటువంటి పెద్దవారు పిల్లలకు ఇటువంటి రిక్వెస్టింగ్, తగ్గింపుతో కూడినటువంటి యొక్క రిక్వెస్టింగ్ మాటలు రాస్తే ఖచ్చితంగా ఆత్మీయంగా చిన్నగా ఉన్నప్పటికీ, వయసులో చిన్నవారైనప్పటికీ చాలా మార్పు వస్తుంది. సో ఈ లెటర్ ఆయన చాలా రిక్వెస్టింగ్ గా రాస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతు అని ఎరిగి, ఫిలెమోను యొక్క తన కెపాసిటీ, తన ఎబిలిటీ అంతా కూడా పౌలుకు అర్థమైంది. నువ్వు ఇంకా ఎక్కువగా చేస్తావు అని ఎరిగి నా మాట విందు అని ఒక ఫ్రెండ్ లాగా ఆయన భావించి ఆయన ఇక్కడ రాస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా ఏముందంటే, ఎక్కువగా చేతు అని నా మాట విందు అని నమ్మి నీకు రాయిచున్నాను. 22వ వచనము, అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తం బస సిద్ధము చేయి. అంటే ఈ లెటరు ఒనేసిముతో పంపిస్తూ ఉన్నాడు. ఒనేసిము ఒక బానిస. బానిసను ఇప్పుడు ఆయనలో వచ్చినటువంటి మార్పు, ఆయన రక్షింపబడిన విధానము, తనలో ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా ఆయన ఫిలెమోను దగ్గరికి ఆయన పంపిస్తూ ఉన్నాడు.
పంపిస్తూ నేను కూడా త్వరలో వస్తాను, ఎందుకంటే నువ్వు నా గురించి ప్రార్థన చేస్తున్నావు. ఇక్కడ చూస్తే పౌలు ఫిలెమోను కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ఫిలెమోను పౌలు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇద్దరు ప్రార్థనా పరులు. సో ఆత్మీయంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రార్థనా పరులుగా ఉండాలి. వారి కొరకే కాకుండా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. సో ఖచ్చితంగా ఆ, మేము స్టూడెంట్స్ మినిస్ట్రీలో ఉంటాం కాబట్టి ఆ మేము ఎంత పెద్దవారైనప్పటికీ మమ్మల్ని గైడ్ చేసే వాళ్ళు పెద్దవాళ్ళు ఇంకొకరు ఉంటారు. మేము పిల్లలకి గైడ్ చేసే వారంగా ఉంటాం. అంటే ఒక మంచి ప్రొటెక్షన్ లో ఎదిగే వారిగా ఉండాలి. ఇప్పుడు ఫిలేమోనుకు పౌలు గైడ్ చేస్తున్నారు, అలానే ఫిలేమోనును నువ్వు ఒనేసిమును అలాగ యాక్సెప్ట్ చేయనేసి పౌలు ఫిలేమోనుకు రిక్వెస్ట్ లెటర్ రాస్తున్నాడు. సో వీరిద్దరు ప్రార్థనా పరులుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. సో ఈ యొక్క బానిసత్వం అనేది రూపుమాపిందా లేదా అన్నట్టుగా ఆ మళ్ళీ నేను వచ్చి ఖచ్చితంగా నీ ప్రార్థనలకు నేను అనుగ్రహింపబడతాను అని నిరీక్షించుచున్నాను గనక నా నిమిత్తం బస చేయి. సో ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క వివక్ష ఉందా లేదా అని గమనించడానికో ఏమో నేను ఖచ్చితంగా వస్తాను, అక్కడ చూస్తాను అన్నట్టు ఆయన ఇక లెటర్ రాస్తున్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాము. సో ఈ యొక్క లెటర్ చాలా ప్రత్యేకమైనది. చాలా ఆ అంటే ఒక లెటర్ వ్యక్తికి ఒక ఇష్యూ గురించి రాసేటప్పుడు ఎంత సున్నితంగా రాయాలి, ఏ పాయింట్స్ రాయాలి, ఏ విధంగా రాస్తే వారు యాక్సెప్ట్ చేస్తారు, ప్రార్థనాపూర్వకంగా పౌలు గారు చాలా జాగ్రత్తగా రాసి ఆ యొక్క దాసుని ద్వారా ఎలాగైతే పంపించినాడో ఆ మన వ్యక్తిగతంగా గాని మన కుటుంబాల్లో గాని మన సంఘాల్లో గాని వ్యక్తులు చాలా ఇంపార్టెంట్. వ్యక్తులు చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి ద్వారా దేవుని పరిచయం ఎంతగానో జరుగుతుంది, కానీ ఆ యొక్క వివక్ష చూపించడం వల్ల ఒక వ్యక్తి పోతే వారి ద్వారా జరగవలసినటువంటి పరిచర్య ఆగిపోతుంది. సో వ్యక్తులను యాక్సెప్ట్ చేయడం అనేది చాలా ప్రాముఖ్యము. వారిలో చక్కని మార్పు కనిపించే విధంగా మనము వారికి చక్కని కేర్ ఇవ్వాలి. వారిని జాగ్రత్తగా ఇంకొకరికి అప్పచెప్తే వారి ద్వారా చాలా పరిచర్య జరిగే అవకాశం అయితే ఉంది. సో ఈ యొక్క ఫిలెమోను పత్రిక ద్వారా పౌలు గారు మనకు ఆ యొక్క ఆ యొక్క కృప అనేది ఎక్కువగా ఈ యొక్క పత్రికలో మనకు కనిపించింది. అలానే క్షమించటం అనేది కనిపించింది. అలానే ప్రేమ అనే విషయం కూడా మనకు ఎక్కువగా గమనించాం. అలానే క్రైస్తవులంగా అందరం సమానం, అంటే క్రైస్తవ సమానత్వం అనేది ఈ యొక్క పత్రికలో ఎక్కువగా హైలైట్ చేయబడినటువంటి విషయం. సో మునుపు నిష్ప్రయోజకుడైనటువంటి ఒనేసిము ఆయన పౌలు గారి దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆయన ప్రయోజకుడుగా మారి తిరిగి తన యొక్క యజమాని దగ్గరకు వచ్చి ఆయన నమ్మకస్తుడుగా, ఒకప్పుడు నమ్మకం లేని స్థితిలో ఉన్నాడు కానీ ఇప్పుడు నమ్మకస్తుడుగా ఆయన మారిపోయినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాము. అలానే ఒక బానిసగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనకు క్రీస్తులో ఆయన ఎలా మారిపోయినా అంటే ఒక సహోదరుడిగా ఆయన మారినట్టు మనము చూస్తున్నాము. ఆయన కొద్ది కాలము పౌలును ఎడబాసినాడు, కానీ ఇప్పుడు ప్రియ సహోదరుడుగా ఆయన వచ్చినట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాము. సో ఒక రక్షణ లేని వ్యక్తిగా ఆయన పౌలు దగ్గరికి వెళ్ళాడు, రక్షింపబడిన వ్యక్తిగా. అలానే ఫిలెమోనుకు ఒక మంచి రైట్ హ్యాండ్ గా ఆయన తయారు చేయబడి వచ్చినట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాము. ఈ యొక్క బానిస నష్టం చేసినటువంటి బానిస కొరకు ఇక సిఫారసు పత్రిక పౌలు గారు రాసి పంపించినట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. బానిస అనేటువంటి వ్యవస్థను వివక్షను ఆయన రూపుమాపడానికి ఈ యొక్క వ్యక్తిగతమైనటువంటి పత్రిక ఆయన రాస్తున్నాడు. అలానే సంఘాలకు కూడా అది రాయబడి ఉంది. సో మనలో ఏ వివక్షలు ఉన్నాయి అవన్నీ కూడా క్రీస్తు కొరకు మనము అన్నిటిని మన హృదయంలో నుంచి వాటిని రూపుమాపుకుంటే రానున్న దినాల్లో రానున్న తరాలకు
ఒక మంచి క్రైస్తవ విలువలు కూడినటువంటి ఆ యొక్క విలువలు నేర్పించి సమాజాన్ని మనము మార్చే విధంగా మనం ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ పెంచుకుంటారు. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి కేజీ ఆంటీకి వందనాలు చెల్లిస్తాం. థ్యాంక్ యూ. One